ఆర్మీలో సోల్జర్స్ ఆఫీసర్స్ ర్యాంక్ వైజ్ గా విభజించబడి ఉంటారు. మరి ఈ వీడియోలో ఇండియా ఆర్మీ యొక్క ర్యాంకింగ్ గురించి మనం తెలుసుకుందాం. మీ అందరికి తెలిసిన విధంగానే ప్రపంచంలోనే భారతదేశం యొక్క ఆర్మీ 6వ అతిపెద్ద ఆర్మీగా పిలువబడుతుంది. భారతదేశం యొక్క ఆర్మీలో 12,20,000 యాక్టివ్ ఆర్మీ అలాగే 9,90,000 రిజర్వ్ ఆర్మీని కలిగి ఉంది. ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఆర్మీ యొక్క ఆఫీసర్స్ కి తమ యొక్క ర్యాంక్ ని అడుగుతూ ఉంటారు. అలా అడగడం నిజానికి అవసరం కూడా. ఒకవేళ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవడం మీ యొక్క కథ అయితే ఇండియన్ ఆర్మీ ర్యాంకింగ్స్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ యొక్క ర్యాంక్స్ గురించి కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మరి ఇండియన్ ఆర్మీ యొక్క ర్యాంక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇండియన్ ఆర్మీలో ర్యాంకుల్ని 3 భాగాలుగా విభజిస్తారు. మొదటిది కమిషన్ ఆఫీసర్ ర్యాంక్, 2 జూనియర్ కమిషన్ ఆఫీసర్ ర్యాంక్, 3వది నాన్ కమిషన్ ఆఫీసర్ ర్యాంక్. ముందుగా మనం కమిషన్ ఆఫీసర్ ర్యాంక్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో అన్నిటికంటే పెద్ద ర్యాంకు ఫీల్డ్ మార్షల్ అంటారు. ఫీల్డ్ మార్షల్ అనేవారు ఇండియన్ ఆర్మీ యొక్క 5 స్టార్ ర్యాంకర్స్ గా పిలువబడతారు. ఫీల్డ్ మార్షల్ వారిని రెగ్యులర్ స్ట్రక్చర్ లో ప్రయోగించరు. ఇండియన్ ఆర్మీలో ఇప్పటి వరకు ఇలాంటి ఫీల్డ్ మార్షల్ కలిగిన వారు ఇద్దరే ఉన్నారు. వారు ఒకరు ఫీల్డ్ మార్షల్ సెయింట్ మానిక్సో, మరొకరు ఫీల్డ్ మార్షల్ ఏఎం కరియప్ప. ఇక్కడ కనపడుతున్న సింబల్ ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ ని రిసెంబుల్ చేస్తుంది. ఫీల్డ్ మార్షల్ తర్వాత వచ్చే ర్యాంకు జనరల్ ర్యాంక్. నిజంగా చెప్పాలంటే ఫీల్డ్ మార్షల్ ఇండియా యొక్క హైయెస్ట్ ర్యాంక్. కానీ ఆర్మీ యొక్క రెగ్యులర్ స్ట్రక్చర్ లో ఫీల్డ్ మార్షల్ యొక్క ప్రయోగం ఎక్కువగా ఉండదు కాబట్టి జనరల్ ర్యాంక్ నే ఇండియన్ ఆర్మీ యొక్క హైయెస్ట్ ర్యాంక్ గా భావిస్తారు. ఈ ర్యాంక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే ఆర్మీ చీఫ్ కి దక్కుతుంది. ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ తర్వాత జనరల్ ర్యాంకే అతిపెద్ద ర్యాంక్ గా చెప్పుకుంటారు. ఈ ర్యాంక్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. నెంబర్ 3 లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్. లెఫ్టినెంట్ జనరల్ అనే ర్యాంకు ఇండియన్ ఆర్మీ యొక్క సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ గా పిలువబడుతుంది. ఎవరైతే 36 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేస్తారో వారిని లెఫ్టినెంట్ జనరల్ గా తీసుకుంటారు. వారు ఆర్మీ కమాండర్ పదవిని కూడా నడిపించవచ్చు. ఈ ర్యాంక్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. ఈ ర్యాంక్ లో జనరల్ ర్యాంక్ లాగా స్టార్స్ ఉండవు. నెంబర్ 4 మేజర్ జనరల్. మేజర్ జనరల్ ఇండియన్ ఆర్మీ యొక్క 3rd హైయెస్ట్ ర్యాంక్ గా చెప్పుకుంటారు. మేజర్ జనరల్ అనే వారికి ప్రమోషన్ అనేది చైన్ సిస్టమ్ లో వెళ్తుంది. మేజర్ జనరల్ అవ్వాలంటే 23 సంవత్సరాలు కమిషనర్ సర్వీస్ లో పనిచేసి ఉండాలి. ఈ ర్యాంక్ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. బ్రిగేడియర్ ర్యాంక్. బ్రిగేడియర్ ఇండియన్ ఆర్మీ యొక్క 4th హైయెస్ట్ ర్యాంక్ గా చెప్పుకుంటారు. ఈ బ్రిగేడియర్ ర్యాంకింగ్ లో ప్రమోషన్ కూడా చైన్ సిస్టమ్ లో వెళ్తుంది. బ్రిగేడియర్ లా ప్రమోట్ అవ్వాలంటే 20 సంవత్సరాల పాటు కమిషన్ సర్వీస్ లో ఖచ్చితంగా పనిచేసి ఉండాలి. ఈ ర్యాంక్ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. నెంబర్ 5 కర్నల్. కర్నల్ ఒక సీనియర్ కమిషన్ ఆఫీసర్ ర్యాంక్ గా చెప్పుకోవచ్చు. వీరు ఆర్మీ రెజిమెంట్ కి ఇన్ఛార్జ్ గా ఉంటారు. కర్నల్ అనేది ఫీల్డ్ ర్యాంక్ లో హైయెస్ట్ లేదా సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ గా పిలువబడుతుంది. ఈ ర్యాంక్ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. నెంబర్ 6 లెఫ్టినెంట్ కర్నల్ ర్యాంక్. లెఫ్టినెంట్ కర్నల్ అనేది మిలిటరీలో కమిషనర్ గా అవ్వడానికి మొదటి మెట్టుగా ఉంటుంది. 13 సంవత్సరాల కమిషనర్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత ఆఫీసర్ కి ఈ ర్యాంక్ ఇస్తారు. ఈ ర్యాంక్ యొక్క సింబల్ ఈ విధంగా ఉంటుంది. మేజర్ ర్యాంక్. మేజర్ అనేది ఇండియన్ ఆర్మీ యొక్క 7th హైయెస్ట్ ర్యాంక్ గా పిలువబడుతుంది. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కి బాగా పవర్స్ ఉన్న ర్యాంక్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆఫీసర్ 6 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత వారికి మేజర్ ర్యాంక్ ఇస్తారు. ఈ ర్యాంక్ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. కెప్టెన్ ర్యాంక్. కెప్టెన్ ఇండియన్ ఆర్మీలో కమిషనర్ అయిన తర్వాత ఏదైనా ఆఫీసర్ కి ముందుకు సాగడానికి మరొక మార్గంగా ఉంటుంది. కెప్టెన్ ర్యాంక్ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. లెఫ్టినెంట్ ర్యాంక్. లెఫ్టినెంట్ కమిషన్ అయిన తర్వాత లభించే మొట్టమొదటి ర్యాంక్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సైనికుడి యొక్క ప్రారంభం ఈ ర్యాంక్ నుంచే మొదలవుతుంది. ఈ ర్యాంక్ యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా ఇండియన్ ఆర్మీ యొక్క ర్యాంక్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.